అద్భుతాలు జరిగే ముందు ఎవ్వరూ గుర్తించరు. అద్భుతం జరిగిన తరువాత ఎవ్వరూ గుర్తించాల్సిన అవసరం లేదు. ఆ అద్భుతం పేరే మడిపడిగే రాజు. మనందరి రాజుగారు, తెలుగు స్టేట్స్ నెట్వర్కింగ్ గురు పుష్పరాజ్. రీసెంట్ గా వచ్చిన సూపర్ హిట్ సాంగ్. ఇది మన మడిపడిగే రాజుగారి కోసమే రాశారా అననిపిస్తుంది. అవును, ఆయన అనితర సాధ్యమైన విజయగాథ విన్నాక ఇది ఆయన పాటే అనిపిస్తుంది. నిజామాబాద్ పట్టణం నుంచి ప్రపంచ స్థాయికి ఆయన ఎదిగిన తీరుతెన్నులు తెలుసుకున్నాక ఆ పాట మళ్ళీ వినండి, ఖచ్చితంగా మీరే ఒప్పుకుంటారు, ఎస్, ఇది రాజుగారి కోసం రాసిన పాటేనని. 6 ఏళ్ల క్రితం హైదరాబాద్ మణికొండలోని తన సూపర్ మార్కెట్ లో కూర్చొని ఆయన క్రియేట్ చేసిన ఒక వాట్సాప్ గ్రూప్ విశ్వరూపమే ఈ రోజు మీరు చూస్తున్న MMN. ఈ ప్రయాణంలో మొదట వాసవి బిజినెస్ గ్రూప్, ఆ తరువాత విబిజి ఫౌండేషన్ స్థాపించిన మొదటి ఏడాదిలోనే అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించిన సేవా సంస్థ. ఆ తరువాత వాసవి వెంచర్స్ మెగా హిట్, రియల్ ఎస్టేట్ రంగంలో ఒక సంచలనం, సరికొత్త ఒరవడి. ఆ తరువాత మీటింగ్ మిలియన్స్ నెట్వర్క్, ది గ్రేట్ MMN. ఒక వ్యాపారాన్ని లక్షల మందికి పరిచయం చేస్తే రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది కదా అని ఆలోచించారు. అలా పుట్టిందే MMN, మీటింగ్ మిలియన్స్ నెట్వర్క్. అందుకే ఆయన్ని నెట్వర్కింగ్ పితామహుడు అంటారు. నెట్వర్క్ ఈజ్ నెట్వర్త్ అని నిరూపించారు కాబట్టే ఆయన ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని నెట్వర్కింగ్ రారాజు. రాజుగారికి అయాచితంగానో అనుకోకుండానో ఈ పేరు రాలేదు. తాను సంపాదించిన ప్రతి రూపాయిలోంచి సగం జనం కోసం ఖర్చు పెడతారు ఆయన. నిరుపేదలకు అన్నం పెడతారు, అసహాయులను ఆదుకుంటారు. కొందరిని చదివించాడు, కొందరిని పారిశ్రామికవేత్తల్ని చేశాడు, కొందరి వివాహాలు జరిపించాడు, దాన ధర్మాలు చేశాడు. ఇక ఆయన సతీమణి గురించి ఇక్కడ ఖచ్చితంగా ప్రస్తావించాలి. సత్యవతి గారు లేకపోతే ఆయన లేరు. ఆయన ప్రతి విజయంలో సగం ఆమెదే. నిజం, కరోనా కాలంలో మరణం అంచుల దాకా వెళ్లిన ఆ దంపతులు సేవను మాత్రం వీడలేదు, సేవను ఆపలేదు. ఆమె కూడా రాజుగారిని ఆపలేదు. అందుకే ఆ మహాతల్లికి చేతులెత్తి మొక్కిన తప్పులేదు. ఎన్నో ఏళ్లుగా నెట్వర్కింగ్ రంగంలో పాతుకుపోయి ఉన్నవారు సైతం చేయలేని పనిని MMN ద్వారా రాజుగారు చేసి చూపించారు. విబిజి MMN సభ్యుల మధ్య దాదాపు 1000 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. రాజుగారి విజయ విహారానికి ఇంతకన్నా గీటురాయి ఉంటుందా? వాట్ నెక్స్ట్ రాజుగారు అంటే మళ్లీ చిరునవ్వే సమాధానం. ఇంత సాధించిన అదే వినమ్రత, అదే క్రమశిక్షణ, హ్యాట్స్ ఆఫ్ రాజుగారు. 6 ఏళ్ల క్రితం 5,000 రూపాయల కోసం తడుముకున్న రాజుగారు ఈరోజు 100 కోట్ల రూపాయలు సైతం కొన్ని గంటల్లో పోగు చేయగలరు. ఒకప్పుడు మడిపడిగ రాజు అంటే ఒక్కడే, కానీ నేడు నెట్వర్కింగ్ పుణ్యమా అని చిరంజీవి లాంటి మెగాస్టార్, సీఎం రేవంత్ రెడ్డి లాంటి మహామహుల అపాయింట్మెంట్ అరగంటలో సంపాదించుకోగలరు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నెట్వర్కింగ్. గుర్తు పెట్టుకోండి, నెట్వర్క్ అంటారు రాజుగారు అంతే వినయంగా. ఈ రోజు ఆ మహామనీషి రాజుగారి పుట్టినరోజు. కరతాళ ధ్వనులతో ఆయనను ఆశీర్వదిద్దాం, శుభకామనలందజేద్దాం. నమ్మకమే పెట్టుబడిగా, నీతి నిజాయితీలే ఆయుధాలుగా, నిరంతర శ్రమ ఎప్పుడూ పెదవులపై వెలిగే చిరునవ్వే ఆభరణాలుగా, అకుంఠిత దీక్షా దక్షతలతో రాకెట్లా దూసుకుపోతున్న రాజుగారు విపణి వినీలాకాశంలో ధృవతారలా వెలగాలి. సూర్యచంద్రుల్లా ఎంతో మందికి వెలుగునివ్వాలి. రాజన్న, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. చిరకాలం మీరు ఆయురారోగ్యాలతో చిరంజీవిలా వెలగాలని, మీ యశస్సు తరతరాలు తరగని నిధిలా ప్రవహించాలని మేమంతా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యు అన్నా.